నాకు రాత్రి ఆ నుండి మదనపల్లికి వచ్చిన నాకు ఒళ్ళు బాగలేదు. నాకు ఒళ్ళు బాగలేకుంటే నేను హాస్పిటల్కి పోయి 19 నుంచి హాస్పిటల్లో రోయ్ హాస్పిటల్లో సిమ్స్ ఇక్కడంతా ఉండి బాగా ఏదో ఒక రకంగా వచ్చి ఇప్పుడు కూడా ఆయాసం లేలేనో కూర్చోలేను అట్లా పరిస్థితుల్లో ఉంటే ఒకసారి సేన్కాడ మనకు కావాల్సిన వాళ్ళు మనవన్న తొడుకొని పోయి టాటా వరుసలో మనవన్న తొడుకొని పోయి చూస్తే నా కొడుకండికి ఏం లేదు సంబంధము, నీ భూమి కాదు మాకు వేరే వాళ్ళకి పట్టా ఇచ్చేసినాము అని తిరగబడినారు. ఆర్జే వెంకటేశు వీళ్ళు చేసిన పనే మొత్తం వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడేదే నీ అమ్మని నేయాలేంగా నీకు ఏ రకాల డబ్బు ఆర్దానికి అలా రూమ్ కాడికి ఇస్తా అని చెప్పినాడు. శవరాలు పెట్టేసిపోదురా అని అడిగినాడు. అప్పుడు ఎందుకు నేను అసలు నేను ఎవరు నువ్వెవరు నాకు తెలుదే అని అడిగితే నేను ఆర్జే వెంకటేశు అంటే తెలుదా నీకు, నేను డిస్ట్రిక్ట్ పెద్ద మనిషి రాజంపేట నియోజకవర్గానికే ఒక నెంబర్ నేనంటే ఎవరికి తెలియంది, పాలు తాగే బిడ్డ కూడా తెలుస్తుంది అని చెప్పినాడు. నువ్వులా డబ్బు తీసుకో రాసి చేసుకో అన్నాడు. అయ్యో నేను ఎవరికి రాయలేదు, కనీసం నేను చౌరాలు చేసింటే జయరామ్ రెడ్డికి అమ్మింటే వాడు చనిపోతే వాడిని పెండ్లాం వచ్చి డబ్బు అడిగింది ఇచ్చేసిన, నా సేను నేను తీసుకున్నా. అది చెప్తే నాకేం లేని ఏదో వానలు పడితే ఉళ్ళలో పాడు చదువుకుంటా ఉంటే ఏదో టైం వస్తే చూస్తామని నాకు మగపెట్టలు లేరు, ఆడపెట్టలో పెళ్లిళ్ళు చేసినా వాళ్ళ పాటుకోళ్ళు వెళ్ళిపోయినారు. నాకు చూసే దిక్కు లేరు కనీసము. ఇది చెప్తే ఆదరవాళ్ళు లేదు. అట్లా పరిస్థితుల్లో నా కొడక నీకు ఎవరు రా వచ్చేవాడు, నీకు వెనకాల సపోర్ట్ ఎవరు ఉండరు నా కొడక అని చెప్పి నీ అమ్మని నేయాలని భలే గప్పు మాటలన్నీ అడిగినాడు. నా జీవితంలో ఎక్కడ కానీ ఒక మాట తిన్నోడిని కాదు. యారా నీకు భూమి ఉండే 723 సర్వే నెంబర్ 1 లెటర్ 4 ఎకరాల 57 సెంట్లు అని చెప్పిన, నా పేరుతోనే ఉండాలి. నువ్వు పోజులు చేసి దొంగ సాక్ష్యాలు సృష్టించి గొల్లపల్లి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి వాళ్ళకి లంచం ఇచ్చి ఇది చేసుకొని నాటకాలు ఆడి నా భూమి కనీసము ఏమైనా నన్ను అడిగిట్లా, కనీసం నువ్వు కూడా ఎప్పుడైనా నాకు మగం చూసినలా నాతో మాట్లాడాల. అట్లాంటప్పుడు నన్ను తిట్టే కారణమేముంది? నువ్వు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఆట ఆడేసినావో నీ ఇష్టానుసారమో ఎంత తీసుకున్నావో ఎవరికి తెలుసు. కాబట్టి ఆమె అలాంటి పక్కన పెట్టేది నాకు ఏమీ లేను, నాకు ఎవరు ఆదరవు లేదు. మీ ఎట్లా వాళ్ళే ఆదరవు. అట్లాంటి కూడా మోసం చేస్తే అట్లా పనులు చేసిన మళ్ళీ ఆనింటి పోతులు చేసి కాక తిరగబడి మళ్ళా వేరే వాళ్ళకి పట్టా ఇప్పించి ఏమేమో చేసేసినావు. నేను అంటే రాయచోటి అంతానా అని చెప్తారు. నేను రాయచోటి పోయి కలెక్టర్కి ఇచ్చిన అర్జీ ఇచ్చిన తర్వాత న్యాయం జరగమని ఇచ్చినాను. వాళ్ళు ఏమో న్యాయం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గరికి పోయిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, వాళ్ళ పిల్లలు అనిపించి మీకు న్యాయం చేస్తాను అని చెప్పినాడు. అంతలేక నన్ను వచ్చి తిట్టి ఇది చేసి మళ్ళీ నన్ను చంపేస్తావు రా రూమ్ కాడికి లేకుంటే నీ కత్తి తెలుస్తా, నేను ఇచ్చింది తీసుకో చెవరాలు పెట్టు ఉన్నావు. అందుకని నేను డిఎస్పీకి నోటి కంప్లైంట్ ఇచ్చిన. డిఎస్పీ గారు వీళ్ళు చేస్తే న్యాయం చేస్తారు ఎమ్మెల్యే అని అనుకొని గమ్మున ఉన్నాను. మళ్ళీ అన్నింటి పోటీ పేపర్ ఇచ్చి ఆయమ్మ పేరు ఎవరో మరాఠీ ఆయమ్మ తెలుదు, ఆయమ్మ పేరు పట్టా ఇచ్చేసినాము అంటే లేదు నా పేరుతోనే ఉంది అని నేను చెప్పినాను. ఈ అమ్మ పేరు పెట్టే పోతులు చేసినారు. అంతా వెంకటేశే. దీనికి కారణం మొత్తం వెంకటేశే, వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను మళ్ళా కలెక్టర్ దగ్గరికి వీళ్ళు ఎమ్మెల్యే డిఎస్పీ న్యాయం చేయకుంటే కలెక్టర్ దగ్గరికి పోవాలా అంటున్నాను. నాకు ఆయాసము. నిన్న మళ్ళీ తిరుపతి పోయి వచ్చినాను 3 దినాల నుంచి. నాకు ఆయాసం జాస్తి అయిపోయింది. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. మొత్తం రికార్డుకు వెంకటేశ్వర తెప్పితే వేరే వాళ్ళు లేదు. ఇట్లాంటి పోజురీ కేసులు చాలా చేసినాడు. ఈస్ట్ పిరకాలో నిమ్మలపల్లి మండలంలో నేనే కింగ్ అని చాలా అన్యాయాలు పట్టించినాడు. చాలా మందికి
వాళ్ళంతా బయటపడతా ఉన్నారు ఇప్పుడిప్పుడే. 10 లక్షలు తీసుకొని చేనులో ఇది చేస్తామని చెప్పి మోసం చేసినాడు మంచూరి శ్రీనివాసరెడ్డికి. ఇట్లాంటివన్నీ చాలా కబ్జా చేసినాడు. వానికి లొంగకుంటే దౌర్జన్యం, లొంగితే ఏది లేదు. ఇంత అన్యాయం అయిపోతే ఎట్లా స్వామి? కనీసం నాకెవరు దిక్కు లేరు, నా వెనకంటే వచ్చి పట్టుకుంటే వాళ్ళు లేరు. అట్లా పరిస్థితుల్లో కట్టి లేని నల్లలేరు. అట్లా పరిస్థితుల్లో నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఏడుకుంటా ఉన్నా స్వామి.